నమస్తే. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఇసుక అక్రమ తవ్వకాలను కొనసాగించిన ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం మండిపడింది. ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపివేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కమిటీలో కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులను కూడా నియమించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. 4 రోజుల్లోపు అక్రమ ఇసుక రీచ్లను సందర్శించి వాటిని నిలిపివేయడానికి తగిన చర్యలను తీసుకోవాలని ఆదేశించింది ధర్మాసనం. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేయాలని, ఇసుక అక్రమ తవ్వకాలను నిషేధించడానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇవ్వాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలను కూడా ఏర్పాటు చేయాలని సుప్రీం సూచించింది. తమ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని సుప్రీం హెచ్చరించింది. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీం ఆదేశించింది. ఏపీలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సైతం ధృవీకరించింది. ఆ మేరకు కేంద్ర కమిటీ మధ్యంతర నివేదికను సమర్పించింది. 10,000 కోట్ల రూపాయల మేరకు ఇసుక అక్రమ రవాణా జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి ప్రతివాది తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, కంపెనీలు ఒకరి చేతిలో ఒకరిగా కలిసిమెలిసి ఇసుక అక్రమ మైనింగ్ చేస్తున్నారని న్యాయవాది లూథ్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి ఇసుక అక్రమ తవ్వకాలు ఆపేశారా లేదా అని తనిఖీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఇసుక తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని, అలాగే ఇప్పటికే తీసుకున్న చర్యలను కూడా వివరిస్తూ ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ధర్మాసనం మాత్రం ఆ వివరాలు పట్టించుకోకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. జూలై 9 లోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 15 చేపడతాం గానీ అప్పట్లోగా ఇతర వివరాలు కూడా కోర్టుకు అందించాలని ధర్మాసనం సూచించింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపేయాలంటూ గత వారమే సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే ఏపీ మాత్రం సుప్రీం ఉత్తర్వులను పట్టించుకోకుండా తవ్వకాలు కొనసాగించింది. దీనిపై ఆధారాలతో సహా ప్రతివాది దండా నాగేంద్ర కుమార్ సుప్రీం ముందుంచారు. దండా నాగేంద్ర కుమార్ పిటిషన్ పై జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం ఆదేశాలను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఇసుక అక్రమ తవ్వకాలను కొనసాగించిన ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం మండిపడింది. మరిన్ని వివరాలు ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓటు యు. విజయచంద్రిక, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇసుకను యథేచ్ఛగా తరలించి అక్రమంగా 1,000 కోట్ల రూపాయలు పోగేసుకుంటున్నారని చెప్పి గతంలో అనేక ఫిర్యాదులు రావడం, అలానే కోర్టులకు వెళ్ళినటువంటి పరిస్థితి. చాలా మంది దీనికి సంబంధించినటువంటి అంశం పైన గ్రీన్ ట్రిబ్యునల్ను కూడా ఆశ్రయించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వం కావచ్చు, కొన్ని కంపెనీలతో, కొంతమంది వ్యక్తులతో కలిసి ఈ వ్యవహారాన్ని కూడా సాగిస్తోంది అనేటువంటిది దండా నాగేంద్ర కుమార్
దీనికి సంబంధించినటువంటి ఆధారాలు, గతంలో వచ్చినటువంటి అనేక కథనాలు కావచ్చు, ఫోటోలు, ఇతరత్ర అన్ని అంశాలని కూడా పొందుపరుస్తూ దీన్ని సుప్రీం దృష్టికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. దీంతో సుప్రీంకోర్టు కూడా ఈ కేసు విచారణ చేపట్టి అసలు ఫస్ట్ ఏదైతే అక్రమంగా తవ్వుతున్నటువంటి ఈ ఇసుక సంబంధించినటువంటి వ్యవహారానికి బ్రేక్ వేయాలని చెప్పి ఆదేశించడమే కాకుండా దీనిపైన వెంటనే చర్యలకు కూడా ఆదేశించింది. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఏం చర్యలు తీసుకున్నారో జూలై 9 నివేదిక కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని చెప్పి ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ కేసు తదుపరి విచారణ కూడా జూలై 15న విచారిస్తామన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అటు తమిళనాడు బార్డర్ ఏదైతే గతంలో సత్తివేడు, నగిరి నియోజకవర్గాల దగ్గర నుంచి చూసుకుంటే ఇటు ఇచ్చాపురం వరకు ఉన్నటువంటి అనేక నదుల నుంచి, సహజ వనరుల నుంచి కూడా ఇసుకను యథేచ్ఛగా తరలించారు. జిల్లాల వారీగా పంచుకున్నటువంటి విధంగా కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి అప్పనంగా సొమ్మును దోచేసుకున్నారనేటువంటిది దీంట్లో తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. సో దీంట్లో పై స్థాయి నుంచి కింద వరకు కూడా ఉన్నటువంటి ముఖ్యులు కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున విమర్శ వచ్చింది. దీనికి సంబంధించి విచారణలకు వెళ్తే చాలా పెద్ద తలలు కూడా బయటకు వస్తాయనేటువంటి అంశాలు కూడా ఉన్నాయి. సో అసలు ఈ వ్యవహారం అసలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాలకు సంబంధించి కూడా ఈ కేసు సుప్రీంకోర్టులో వేసినటువంటి దండ నాగేంద్ర కుమార్ అసలు ఏమి ఆరోపించారు, ఆయన అసలు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి ఏ అంశాలపైన ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందో కూడా ఒకసారి ఆయన మాటల్లో విందాం. ఒక సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేయాల్సి వచ్చిందండి ఇల్లీగల్ మైనింగ్ మీద. ఒకటే చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా దోచుకున్నావు 5 సంవత్సరాలు, ఇంకా దాదాపుగా నీకు 15-20 రోజులు టైం ఉంది. ఇంకా దోచుకుంటానికి ఇంకా ఎక్కడ వెనక్కి తగ్గట్లేదండి. అదేవిధంగా ఈ అధికారులు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి దోచుకుంటానికి సహకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జూన్ 4 తర్వాత ఇదే కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధం అని గత ఎలక్షన్లో, మొన్న జరిగిన ఎలక్షన్లో 13వ తారీఖు ఎలక్షన్లో నువ్వు ఏ టైటిల్ పెట్టుకుని సిద్ధం అన్నావో ఖచ్చితంగా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ఇదే కాకుండా ఇంకా ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేశావు. శాండ్ మైనింగ్ అవ్వచ్చు, లిక్కర్ అవ్వచ్చు, లేకపోతే రాక్ మైనింగ్ అవ్వచ్చు, నువ్వు ఎన్నో రకాల అవినీతి చేస్తున్నావు. ఖచ్చితంగా నువ్వు జైలుకి వెళ్తావు. నీకు సహకరించిన ప్రతి ఒక్క అధికారి, కలెక్టర్ అవ్వచ్చు, జిల్లా ఎస్పీలు అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, లేకపోతే మైనింగ్ అధికారులు అవ్వచ్చు, అందరూ ఖచ్చితంగా జైలుకి వెళ్తారండి. ఇది నేను పిటిషనర్గా నేను చెప్పడం కాదు, డైరెక్ట్గా కోర్టు చెబుతుంది. ఈ నెలలోనే 3 సార్లు చెప్పింది. గత నెల 29వ తారీఖు, ఈ నెల 10వ తారీఖు, ఈ రోజు 16వ తారీఖు ఇంకా మైనింగ్ కొనసాగుతూ ఉందని నేను చెప్పడం కాదండి. MOFCC వాళ్ళు కూడా ఈ నెల 14వ తారీఖున కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం అనే విలేజ్లో 1 కిలోమీటర్ పరిధిలో ఇల్లీగల్ మైనింగ్, మెకానైజ్డ్ మైనింగ్ జరుగుతుందని రిపోర్ట్ ఇచ్చారు. రైట్, మనం చూస్తున్నాం నాగేంద్ర కుమార్ కూడా చాలా స్పష్టంగా ఈ ఇసుక అక్రమాలకు సంబంధించి కూడా ఏదైతే చేసిన వారందరూ జైళ్లకు వెళ్లేందుకు సిద్ధం కావాలని చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా ప్రతి జిల్లాలో కూడా ఈ అక్రమ మైనింగ్ను ఆపడమే కాదు, ప్రత్యేక కమిటీలను కూడా వేయాలని చెప్పి ఆదేశించినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ఇవాళ కూడా ఇసుక అక్రమంగా తరలిస్తుంటే ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా లెక్క చేయకుండా కొంతమంది తరలిస్తున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో నెలకొనున్నాయి. సో అసలు ఇసుక అక్రమాలకు సంబంధించిన విషయం పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు వైపు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి తీరు. సో గత 5 ఏళ్లుగా ఇసుక పాలసీని మార్చడమే కాకుండా ఇసుకను ఏ రకంగా కృత్రిమ కొరత సృష్టించి అటు పని లేకుండా చేయడమే కాకుండా చాలా మందికి ఇది ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితులు చూసాం. దీని వెనక పెద్ద అక్రమ మాఫియానే కొనసాగిందనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ కూడా